విస్తృతంగా ప్రచారం చేసి వాళ్ళందరినీ గెలిపించారు ఇప్పుడు మనం చూసుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు మనం అసలు డెప్త్లోకి వెళ్ళిపోతే సినిమాల్లోనే కాదు ఆయన రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మామూలుగా ఉండదని చెప్పి నిరూపించుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో ఆయన జనసేన పార్టీని గెలిపించుకోవడమే కాదు, అయితే టీడీపీ బీజేపీల గెలుపులో కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించి ఈ కూటమిని అత్యంత విజయపదంలో నడిపించారు అన్నమాట. అయితే తాజాగా ఆయన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రదర్శన కనబర్చి పాలిటిక్స్లో కూడా తను పవర్ స్టార్ అని చెప్పి నిరూపించుకున్నారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం మహారాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించుకొని మంచి రిజల్ట్ కూడా రాబట్టింది అనమాట. అయితే ఎన్డీఏ మహాయువతి అయితే కూటమి తరపున తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. ఇలా పవన్ ప్రచారం చేపట్టిన అన్ని నియోజకవర్గాలు కూడా మహాయుతి కూటమి విజయం సాధించని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ పూణే కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి తరపున బీజేపీ అభ్యర్థి కాంబ్లే సునీల్ జాన్ దేవ్ బరిలో దిగారనమాట. అయితే ఈ నియోజకవర్గంలో కూడా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండడంతో పవన్ కళ్యాణ్ క్రేజీ మామూలుగా లేకపోవడంతో ప్రచారంలో తెంజించి కొట్టిందనమాట బీజేపీ. ఈ ప్రచార ఎన్నికలపై పడి బీజేపీ 10,000 పైచిలకు ఓట్ల తేడాతో విజయం కూడా సాధించింది. అత్యంత భారీ మెజార్టీ ఓటుతో కూడా ఓట్లు గెలిచి బీజేపీ విజయపదంలో దూసుకెళ్ళిందనమాట. అయితే ఇంకొక విషయానికి వస్తే పూణే కంటోన్మెంట్లో సునీల్ జాన్ దేవ్కు మొత్తం 76,032 ఓట్లు రాగా మహావికాస్ అఘాడీ తరపున పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ ఆనందరావుకు కేవలం 65,712 ఓట్లు మాత్రమే వచ్చాయన్నమాట. ఇక్కడ తెలుగు ప్రజల ఓట్లు చాలా కీలకం అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి పవన్ ప్రచారం బాగా పనిచేసింది చెప్పి కూడా మనం ఇక్కడ అనుకోవచ్చు అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మహారాష్ట్ర బల్లాపూర్ నియోజకవర్గంలో జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్థి మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు. అయితే ఇక ఫ్రెష్గా మనకి వెలువడిన ఎన్నికల ఫలితాల్లో చూసుకున్నట్టయితే బీజేపీ విజయం సాధించింది. మహాయుతి కూటమి తరఫున పోటీ చేసిన ముగతివార్ సుధీర్ సత్యనారాయణ ఏకంగా 26,047 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం కూడా సాధించారు. ఆయనకు 1,04,975 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి రావత్ సంతోష్ సింగ్ చందన్ సింగ్కు దాదాపు 78,928 ఓట్లు కూడా వచ్చాయన్నమాట. అయితే డెగ్గూర్కి చూసుకుంటే మనం మహారాష్ట్ర డెగ్గూర్ నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ మామూలుగా లేకపోవడంతో ఇక్కడ కూడా మహాయుతి కూటమి కూడా తరఫున పోటీ చేసి బీజేపీ అభ్యర్థి అంతమార్కన్ జితేష్ రావు సమన్ విజయం కూడా సాధించారు. అయితే ఆయనకు మొత్తం 1,07,841 ఓట్లు పోలోగా మహావికాస్ అఘాడీ కూటమి తరఫున పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నివ్వృత్తి కోడి కాంబ్లే సాంగ్ కేవలం దాదాపు 64,842 ఓట్లు సాధించారన్నమాట. ఇక షోలాపూర్ విషయానికి వస్తే షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దేవేంద్ర రాకేష్ కోర్త విజయం సాధించారు. ఆయనకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించి తాజాగా విజయం తర్వాత దేవేంద్ర మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రచారం తన విజయానికి ఎంతగానో దోహదపడిందని చెప్పి అన్నారు. తనకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్కు ఆయన ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇక లాతూర్ విషయానికి వస్తే లాతూర్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం అట్టహాసంగా నిర్వహించింది. కానీ ఇక్కడ మిశ్రమ ఫలితం వచ్చింది. లాతూర్ సిటీలో బీజేపీ అభ్యర్థి అర్బనా పాటిల్ చురుకుపై అమిత్ విలాస్రావు దేశ్ముఖ్ విజయం కూడా సాధించారు. ఇక్కడ లాతూరు రూరల్ మాత్రం బీజేపీ అభ్యర్థి రమేష్ కాశీరామ్ కదర్ విజయం సాధించారన్నమాట. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ విలాస్రావు దేశ్ముఖ్ ఓటమి కూడా పాలయ్యారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎంతగా అప్డేట్ అయిందో ఆయన క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర నార్త్ ఇండియన్స్ కూడా ఆయనకి క్రేజ్ ఎంత ఉందో, ముఖ్యంగా మహారాష్ట్రలోని మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. అలా ఉండటంతో పవన్ కళ్యాణ్ క్రేజ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉందో అక్కడ మహారాష్ట్రలో ఉన్న తెలుగు వాళ్ళ దగ్గర కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతగా పనిచేసింది అనమాట. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అంటే జనసేన, బీజేపీ మరియు టీడీపీ ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకొని కూటమిలోకి పోయి అధికారంలోకి వచ్చిందన్నమాట. అయితే ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా ప్రచారం నిర్వహించి గెలిచిన ఈ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన, నెక్స్ట్ టీడీపీ, బీజేపీ, ఆ తర్వాత అదే ఊపుతోనే మహారాష్ట్రలోని బీజేపీని కూడా గెలిపించుకోవాలని చెప్పేసి పలు జిల్లాల్లో పర్యటన చేసి మన పవన్ కళ్యాణ్ గారు ప్రచారాలు కూడా నిర్వహించారు.